నమస్కారం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఏపీ పవర్ న్యూస్. థాంక్యూ. 74వ వార్డు కార్పొరేటర్ వంశీరెడ్డి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో జాయిన్ అవుతానని వెల్లడించిన తిప్పల వంశీ. అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణను కలిసిన 74వ వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీ త్వరలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్నట్లు ప్రకటించిన తిప్పల వంశీరెడ్డి. కూటమి పాలనలో రాష్ట్రం పూర్తి స్థాయి అభివృద్ధి జరుగుతుందని నమ్ముతున్నాను. గడిచిన సంవత్సర కాలంలో విశాఖలో పెద్ద ఎత్తున పరిశ్రమల ఏర్పాటు, ఉద్యోగ కల్పనకు కూటమి ప్రభుత్వం చేపడుతున్న చర్యలే ఉదాహరణ అని ఆయన వెల్లడించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జనసేన పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి మా గురువర్యులు పెద్దలు కొంతాల రామకృష్ణ గారి నేతృత్వంలో మరి మా రెండు కుటుంబాలకు ఉన్న సామర్థ్యం మధ్య మంచి కుటుంబం, ఇద్దరికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి కనుక సార్ యొక్క బ్లెస్సింగ్స్తో మరి ఈరోజు జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకోవడం జరిగింది. సార్తో కూడా కూర్చొని సంపూర్ణంగా మాట్లాడడం జరిగింది. మరి అలాంటి పెద్దలు ఉంటే మాలాంటి యువకులకి రానున్న రోజుల్లో ముందుకు వెళ్ళడానికి యువతకి మంచి ప్రాధాన్యత ఉంటుంది. అలాగే మరియు ఈరోజు మనం చూస్తున్నాం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రత్యేకమైన దృష్టి ఆంధ్రప్రదేశ్ మీద పెట్టడం కానీ, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరియు వీరందరి నేతృత్వంలో కూటమిలో భాగంగా ఖచ్చితంగా ఉత్తరాంధ్ర వెనకబడి ఉన్నదని మన అందరికీ తెలుసు. మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉండేటప్పుడు మనకి హైదరాబాద్ ఎంత కీలకమో, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అయిన తర్వాత విశాఖపట్నం, అనకాపల్లి చాలా కీలకం. మరి ఈరోజు చక్కని ప్రాజెక్ట్స్ కూడా రావడం జరుగుతుంది. మరి ఈ ప్రాజెక్ట్స్ వల్ల ఖచ్చితంగా మనకి ఎంప్లాయ్మెంట్, ఇండస్ట్రియలైజేషన్ డెవలప్మెంట్స్ ఉంటాయి. అలాగే మనకి యువ నాయకులు నారా లోకేష్ గారు ఉన్నారు. ఆయన ఐటీ శాఖ మంత్రులు కనుక ఖచ్చితంగా మంచి కార్పొరేట్ సెక్టర్స్ వస్తాయి. మనకి విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్ లాంటి ప్రధానమైన సాఫ్ట్వేర్ హబ్గా మారుస్తారని మాకు నమ్మకం ఉంది. విశాఖపట్నాన్ని ఒక సాఫ్ట్వేర్ హబ్గా డెవలప్ చేస్తే ఖచ్చితంగా హైదరాబాద్, సికింద్రాబాద్ లాగా విశాఖపట్నం, అనకాపల్లి రెండూ కూడా ఖచ్చితంగా సంపూర్ణంగా డెవలప్ అవుతాయి. అలాగే మరియు సార్ రామకృష్ణ గారు అయితే మాకు కుటుంబంలో మాకు తెలిసినప్పటి నుంచి సారు ఇక్కడ ఉత్తరాంధ్ర మనకి పోరాటాలు కానీ, అలాగే ఆయన చేసిన ఉద్యమాలు కానీ తెలియని కాదు. ఆయన అంత మహానాయకులు కనుక ఆయన సమక్షంలో మేము ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా మేము పవన్ కళ్యాణ్ గారిని, జనసేన నాయకుల్ని, జనసేన పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, మన ఉప ముఖ్యమంత్రి గారు, ఆయన నేతృత్వంలో పెద్దల రామకృష్ణ గారి యొక్క సంపూర్ణ దీవెనతో మరి రానున్న రోజుల్లో అక్కడ కండువా వేసుకుని పార్టీలో మనం జాయిన్ అవ్వడం జరుగుతుంది. మరి ఈ అవకాశం కల్పించిన మీడియా మిత్రులకు ఇక్కడ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవర్ న్యూస్.